నమస్తే, నేను మీ రావుల భాస్కర్, ఆదర్శ రైతు, రాయపర్తి. రోజు రోజుకు టెక్నాలజీని మనం వ్యవసాయ రంగంలో ఏ విధంగా వాడుతూ ఉన్నది. గతంలో సాంప్రదాయబద్ధంగా పశువులను వాడి దుక్కు దున్ని నాట్లేసి వరి కోతలు చేసి అంతా కూడా మనుషులతోనే చేసేది. మనుషులు అందరూ కూడా కుటుంబ సభ్యులు చేసేది. నేటి ఆధునిక కాలం లోపట ఈ సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉన్నది. తర్వాత సాంప్రదాయ వ్యవసాయంలో ఉన్న లాభాలు నష్టాలు, నేటి పెరిగిపోయేటటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవన విధానం లోపల అతి ఖరీదైన జీవన విధానం మనం ఉంటా ఉన్నాం. సో దానిలో భాగంగా వ్యవసాయం కూడా మరి సాంప్రదాయబద్ధంగా చేస్తే లాభాలు వచ్చే పరిస్థితి కనపడతలేదు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనం పశువులను ప్లేస్లో ట్రాక్టర్లు వచ్చినాయి, తర్వాత పిచికారి యంత్రాల లోపల డ్రోన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఒక కొత్త శకానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయ రంగంలో ఒక పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనము ఏదైనా జబ్బు వచ్చింది అంటే వెంటనే దాని యొక్క ఆకు రూపంలో మార్పు, దాన్ని వచ్చిన తర్వాత కంట్రోల్ చేయలేక రైతన్న తిప్పలు పడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నీటి దగ్గర అవసరం మొక్కకి ఎంత ఉన్నదో ఆ చిప్ చెప్తే తప్ప ఆ మోటారుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వాడినటువంటి చిప్ మోటార్ కనెక్షన్ ఉంటే రైతుతో సంబంధం లేకుండానే నీళ్ళు యొక్క పారడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రేపు వచ్చేది మనం పెస్టిసైడ్ స్ప్రే చేయాలంటే కూడా ఆ చిప్ చెప్తుంది ఏ జబ్బు వచ్చే అవకాశం ఉన్నదో, ఆ మేరకు ఎంత మేరకు పురుగు మందు వాడాలనో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పంట దిగుబడి, పంట యొక్క నాణ్యత, ప్రతి రంగంలో కూడా నీటిని తక్కువ వినియోగించి పంటలు పండించవచ్చు. ఏ విధంగా పండించన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పెస్టిసైడ్ మేనేజ్మెంటు ఎంత ఉన్నది. ఒకప్పుడు లీటర్లు మనము పంటల మీద కుమ్మరిచ్చేది రైతు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా డ్రోన్స్ వినియోగం జరుగుతూ ఉన్నది. ఎరువులను కూడా రైతు వేయడం ద్వారా కొంచెం అక్కడక్కడ ల్యాబ్స్ ఉండేది. చేయితో వేస్తే ఒకడ పడ్డ దగ్గర బాగా పెరిగేది, పడడం దగ్గర. ఇలా డ్రోన్ పర్ఫెక్ట్గా స్కేల్తో ఒక్క ఇంచు కూడా తేడా లేకుండా ఎరువులను చల్లుతూ ఉన్నది, పురుగు మందులను స్ప్రే చేస్తూ ఉన్నది. మరి ఇంకా దీన్ని కూడా తగ్గించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, చిప్ టెక్నాలజీ ద్వారా మనము ఇక్కడ నీటి వినియోగాన్ని, పురుగు మందులు, ఎరువులు, నేల యొక్క నాణ్యతను కూడా కాపాడుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఈ మధ్యలో ప్రముఖ కంపెనీల సీఈఓలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వ్యవసాయ రంగంలో ఏ విధంగా వాడుకోవచ్చు, రైతన్నలు ఇప్పుడు అయ్యే ఖర్చును గణనీయంగా 70% అంటే 60 నుంచి 70% వరకు తగ్గించి 30% పెట్టుబడుల ద్వారానే అధిక దిగుబడిని సాధించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతన్నకు ప్రమాదం లేనటువంటి వ్యవసాయాన్ని చేయొచ్చు. అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఈ టెక్నాలజీని రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికే కొన్ని దేశాల లోపల ఈ చిప్ టెక్నాలజీ ద్వారా, డ్రిప్ సిస్టమ్ ద్వారా 80% నీటిని కొన్ని దేశాల్లో కాపాడుకుంటూ ఉన్నారు. ఆ చిప్ టెక్నాలజీ ద్వారా పంటకు ఎంత నీరు అవసరమో అంత మాత్రమే తీసుకొని మిగతా దాన్ని తనలోనే ఉంచుకునేటువంటి టెక్నాలజీని ఇప్పుడు అభివృద్ధి చేయబడుతున్నది. ఇది నీటి పరంగానైతే పురుగు మందులను కూడా అవసరానికి మించి అక్కరున్నా లేకున్నా కంట్రోల్ అయిందా లేదా తెలియకుండా పురుగు మందులను విచ్చలవిడిగా చేసి క్యాన్సర్ కారకంగా మారుతున్నటువంటి పంట ఆహారాన్ని ఈరోజు మనం ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గణనీయంగా పురుగు మందులను తగ్గించి క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని పొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో దోహదపడుతుంది. త్వరలోనే ఒక 2-3 సంవత్సరాల్లో భారతదేశంలో రైతన్నలందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను మీ రావుల భాస్కర్ రావు. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.